వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి కూర, జున్ను పాలతో కూర చేస్తున్నా. దూడ పుట్టిన వెంటనే దూడకి ఇవ్వగా మిగిలిన పాలు ఉంటాయి, వాటిని మురిపాలు అంటారు. ఆ పాలతోనే చెయ్యాలి ఈ కూరని. ఆ పాలు ఒక గ్లాసు ఉంటే మామూలు పాలు ఒక గ్లాసున్నర తీసుకోవాలి. గోదావరి జిల్లాల్లో కూడా ఈ వంట అందరికీ తెలియదు. జున్ను పాలతో కూర అని చాలామంది ఆశ్చర్యంగా అడిగేవారు. ఇలా కలుపుకున్న పాలల్లో కొంచెం ఉప్పు, ఒక 1½ స్పూన్ వరకు కారం వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ పాలల్లో ఉప్పు కారం కూడా బాగా కలుపుకుని ఎక్కడా ఉండలు లేకుండా తర్వాత దీన్ని చికెన్తో వడపెట్టుకోవాలి. ఈ పాలు దొరికినప్పుడు ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఈ కూర. మనం బెల్లంతో జున్ను ఎలా వండుకుంటామో సేమ్ ఇది కూడా అట్లా వండుకుంటాం. ఇది ఆవిరి మీద 8-10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా పట్టుకుని చూస్తే మనం వేలికి అంటుకోకపోతే జున్ను పూర్తిగా ఉడికినట్టు. ఈ జున్ను చల్లారాక ఫ్రిడ్జ్లో 6-8 గంటలు పెట్టుకుంటే కూర వండుకోవడానికి బాగా సెట్ అవుతుంది. ఇలా తయారైన జున్నుని ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి, మరీ చిన్న ముక్కలుగా కొయ్యకూడదు. వంతుకి 1.5కి మించి పాలు ఎక్కువ పోసుకోకూడదు. జున్ను కానీ పలచగా అయినట్టయితే ముక్కలు సరిగ్గా రావు. తరతరాలుగా వచ్చే ఆరోగ్యకరమైన వంటలు కూడా చాలా పెద్ద ఆస్తి మనకు. ఈ కూర చూడడానికి పన్నీర్లా ఉన్నా ఈ కూర రుచికి పన్నీర్ ఏమాత్రం సరిపోదు. నూనె వేడెక్కాక ఈ కోసుకున్న ముక్కలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపుకోవాలి. ఈ జున్ను ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుని జాగ్రత్తగా వేపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసుకోకూడదు, విడిపోతాయి. ఇలా వేపుకున్న ముక్కలతో మనం రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. పలావ్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వేగిన ముక్కలు స్నాక్గా కూడా చాలా బాగుంటాయి, తినే కొలది తినాలనిపిస్తాయి. నేను వంట చేయడం మొదలుపెట్టాక ఈ కూరని నేను చాలామందికి పరిచయం చేశాను. జున్ను పాలతో కూర అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ పాలు ఎప్పుడు దొరుకుతాయా, కూర ఎప్పుడు వండుకుందామా అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, మా స్నేహితుల్లో కూడా. మా మదరు వాళ్ళు ముందు తరాల వాళ్ళు తయారు చేసిన కూరలన్నిటినీ కూడా పుస్తక రూపంలో రాయడం వలన ఇది మా తరాల వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. అదే ఈ అమ్మ రాసిన వంటలు. ఇలా వేగిన ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకుని వాటితో పాటు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా దోరగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా వేపుకుందాం. ఇలా వేగిన ఉల్లిపాయల్లో 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడరు, ఒక చిటికెడు గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా వేపుకోవాలి. ఒక అర నిమిషం పాటు ఇది వేగాక ఒక అర గ్లాసు వాటర్ని పోసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకడానికి ఒక 5-6 నిమిషాల సమయం పడుతుంది. ఇలా బాగా ఉడికిన ఉల్లిపాయ ముక్కల్లో మనం వేపి ఉంచుకున్న జున్ను ముక్కలను వేసుకుని మెల్లిగా కలుపుకుని వాటిని మూత వేసుకుని ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించుకుందాం. మా మదర్ ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు, ఇంటికి వచ్చిన అతిథులకి మెచ్చేటట్టు వంట చెయ్యాలి అని చెప్పేవారు. చెప్పడమే కాదు, ఆవిడ అలాగే వండి వడ్డించేవారు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకుని ఈ ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టేటట్టు ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. కొన్ని రకాల కూరలకి కూర తయారయ్యాక చివరగా పోపు వేసుకుంటే ఆ కూర రుచే మారిపోతుంది. ఈ తయారైన కూరని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కూరకు కూడా చివరగా పోపు వేసుకుందాం. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేఖలు వేసుకుని బాగా వేగనిచ్చి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం.
జీడిపప్పు కూడా ఈ కూరకు రుచిని చాలా బాగా పెంచుతుంది. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి, ఒక చిటికెడు గరం మసాలా పొడిని కూడా వేసుకొని, దాన్ని కూడా కొంచెం ఒక 10 సెకన్లు వేపుకొని, ఇప్పుడు తయారైన కూరని దీనిలో వేసుకొని, కొంచెం సేపు మగ్గనివ్వాలి. చివరగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని, ఒక 2, 3 నిమిషాల సేపు మగ్గనిచ్చుకుందాం. ముందు రోజే జున్ను వండుకోవడం వలన, తర్వాత రోజు ఈ కూర తయారు చేసుకోవడం చాలా తేలిక. ఇదేమీ కష్టమైన పని అయితే కాదు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆరోగ్యకరమైన జున్ను పాలతో కూరను మీరు కూడా తయారు చేసుకుంటారని అనుకుంటున్నా. పాత తరాల కూరను కొత్త తరాలకు అందించాలనే ఈ నా చిన్న ప్రయత్నం.